ఒక గ్రామంలో ఒక కోడి తన ముగ్గురు పిల్లలతో ఉండేది. వాటిలో 2 కోడి పిల్లలు ఆ అమ్మ ఎలా చెప్తే అలాగే విని అమ్మతో ఉండేవి. మూడోది మాత్రం కాస్త అల్లరి పిల్లే. అప్పుడప్పుడు అమ్మని వదిలేసి ఒంటరిగా తిరుగుతుంది. ఇలా చూడండి పిల్లలు, అందరూ కలిసికట్టుగా ఆహారాన్ని వెతకండి. నేను చెప్పేది అర్థం అవుతోందా? సరే అమ్మా. వాళ్ళు ఆహారాన్ని తింటున్నప్పుడు తల్లి కోడి ఒకచోట మొక్కజొన్న పడి ఉండడం చూసింది. ఇలా చూడండి పిల్లలు, అదుగో ఆ మొక్కజొన్న కనిపిస్తుంది చూడండి, దాన్ని మీరు ఎవ్వరూ తినకూడదు. ఎందుకంటే అది మీ గొంతులో చిక్కుకుంటుంది. తల్లి కోడి అంతగా హెచ్చరించినప్పటికీ మూడవ అల్లరి పిల్ల ఆ మొక్కజొన్న దగ్గరికి వెళ్ళింది. అమ్మ నన్ను చూడలేదు కదా, దీంట్లో ఒకటి నేను తీసుకొని తినబోతున్నాను. మొక్కజొన్న పొత్తుని తినాలని ప్రయత్నించింది. కాని అది మింగలేకపోయింది. చివరికి అది గొంతులో చిక్కుకుపోయింది. ఓరి దేవుడా, ఎందుకని దాన్ని తిన్నావ్? నీకు ముందే చెప్పాను కదా. సరే, కాస్త ఓపిక పట్టు, నీళ్లు తీసుకొచ్చి ఇస్తాను. అలాగే ఉండు. తల్లి కోడి నీళ్లు తీసుకురావడానికి కొలను దగ్గరికి వెళ్ళింది. ఓ నా ప్రియమైన కొలనా, నాకు కాస్త నీళ్ళిస్తావా? నా పిల్ల మొక్కజొన్న తింటుండగా గొంతులో చిక్కుకుంది. తనకి నీళ్ళివ్వాలి. అయ్యయ్యో, వెళ్ళి కప్పు తీసుకురండి. నేను మీకు నీళ్ళిస్తాను. అదుగో, అక్కడ ఓ బామ్మ కూర్చున్నారు కదా, ఆవిడ దగ్గర వెళ్ళి ఒక కప్పు కావాలని అడుగు. ఆవిడ వెంటనే ఒక కప్పు చేసిస్తుంది. సరే సరే, నే వెళ్ళి ఆ కప్పుతో వస్తాను. తల్లి కోడి చెట్టు కింద కూర్చున్న ఒక వృద్ధురాలు దగ్గరికి వెళ్ళి, అమ్మా, దయచేసి నా కోసం ఓ కప్పుని తయారు చేసిస్తారా? అప్పుడే తల్లి కోడి జరిగిన విషయమంతా చెప్పింది. నువ్వెళ్ళి ఒక అరిటాకు తీసుకురా, నేను నీకు కప్పు తయారు చేస్తాను. కాని ముందుగా నేను కింద పడేసిన సూదిని తీసివ్వు. తల్లి కోడి సూదిని వెతికి ఇచ్చి అరిటాకు తీసుకురాడానికి వెళ్ళింది. మిత్రమా, నాకొక ఆకునిస్తావా? ఆ బామ్మ దీంతో నాకో కప్పుని తయారు చేసిస్తే నా పిల్లకి నీళ్లు పట్టిస్తాను. తల్లి కోడి తన కథని అరటి చెట్టుతో కూడా చెప్పింది. అరెరే, బాధపడకు, నేను నీకిస్తాను. ఈ అరటికెల చాలా బరువుగా ఉంది, అందుకని తోటమాలిని కొయ్యమని చెప్పు. తప్పకుండా, నేనిప్పుడే వెళ్ళి చెప్తాను. అలా చెప్పి తోటమాలి దగ్గరికి తల్లి కోడి వెళ్ళింది. ఏ కోడి, నువ్వెందుకు అంత కంగారుగా ఉన్నావు? నేను మిమ్మల్ని చూడ్డానికే వచ్చాను. నాకు అరటి ఆకు కావాలి. నా పిల్ల మొక్కజొన్న పొత్తుని తినేసింది. తనని కాపాడడానికి నీళ్లు కావాలి. ఓ అరటి గెలను కోస్తే అరిటాకు ఇస్తానని అరటి చెట్టు చెప్పింది. దాంతోనే నీళ్లు తీసుకువెళ్ళగలను. నాకు సాయం చేయండి. ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను. దానికి నువ్వు ఏం చేయాలంటే వారమంతా వేసే గుడ్లను నాకు ఇవ్వాలి. అర్థమవుతుందా? అది పెద్ద విషయమే కాదు, నేను ఇస్తానయ్యా. త్వరగా రండి. తోటమాలి అరటి గెలను అరిటాకును కోశాడు. అమ్మయ్యా, ఇప్పుడే ప్రాణం లేచొచ్చినట్టుంది. ఇదిగో, ఈ అరటాకుని తీసుకో. మీ ఇద్దరికీ కృతజ్ఞతలు. తల్లి కోడి ఆ అరిటాకును తీసుకుని బామ్మ దగ్గరికి వెళ్ళింది. అరిటాకు తీసుకొచ్చావా? సరే, ఇప్పుడు నీకు కప్పు తయారు చేసిస్తాను. మీకు ధన్యవాదాలు. కప్పు తీసుకొని కొలను దగ్గరికి వెళ్ళగానే కొలను నీళ్లు ఇచ్చింది. మీకు ధన్యవాదాలు. నీటి కోసం ఎదురు చూస్తున్న పిల్ల దగ్గరికి తల్లి కోడి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ పిల్ల కప్పులో ఉన్న నీటిని తాగింది. ఎలాగైతేనే నీ వెక్కిళ్ళు ఆగాయి. నన్ను క్షమించండి అమ్మా, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇక మీదట మీరు చెప్పినట్టే నేను నడుచుకుంటాను. దయచేసి నన్ను క్షమించండి అమ్మా. తల్లి ఎప్పుడూ నీ మంచి కోసమే చెప్తుంది, అర్థం చేసుకో. పర్వాలేదు, మర్చిపో. ఒబీడియంట్, విధేయత. చాప్డ్, కోయుట. రిలీఫ్, విముక్తి.